బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు 7వసారి జరుగుతున్నాయి. కొత్తగూడెం సింగరేణిలో 2331 మంది, ఇల్లందు 613 మంది, మణుకూరు 2452 కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్తగూడెం 6, ఇల్లందు 3, మణుకూరులో 7 పోలింగ్ కేంద్రాలను కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక కార్మికుల 3 షిఫ్ట్లకు అనుగుణంగా సమయం కేటాయించి ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్లను ఇల్లందులోని ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు 7వసారి జరుగుతున్నాయి. ఇక కొత్తగూడెం సింగరేణిలో 2331 మంది, ఇల్లందులో 613, మణుకూరులో 2452 కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సోనియా. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక సంఘం ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఈ ఎన్నికల్లో 13 సంఘాల యూనియన్ నాయకులు పోటీ చేస్తున్నారు. ఈ యొక్క ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పూర్తి పటిష్ట బందోబస్తు నడుమ ఈ యొక్క కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఎన్నికల నిర్వహణకు పూర్తి బందోబస్తు 144 సెక్షన్ ను విధించి ఈ యొక్క ఎన్నికలను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క 9 గంటల వరకు ఈ ఓటింగ్ శాతం దాదాపు 24% ఓటింగ్ వినియోగించుకున్నారు కార్మికులు. ఇప్పుడు మనకి ఏఐటిసి సెంట్రల్ నాయకులు వెంకట్ మనతో పాటు ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి వెంకట్ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్మిక సంఘం ఎన్నికలు పలు దఫాలుగా వాయిదాలు పడుతూ వచ్చి ఈ రోజు హైకోర్టు తీర్పు నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఎలా జరుగుతున్నాయి, అంటే గెలుపోటములు ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చెప్పండి. ఈ సింగరేణిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం కలిసి 4 సంవత్సరాలు ఉండాల్సిన కాల పరిమితిని దాటేసి మరి టీజీపీకేఎస్ యూనియన్కి అనుకూలంగా ఉండాలని చెప్పేసి మరి అది ఓడిపోద్దనే బాధతోని వాళ్ళు 4 సంవత్సరాల కాల పరిమితిని మించి కూడా దాటి మరి 6 ఏళ్ల వరకు కొనసాగారు. ఈ నేపథ్యంలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ నేటిస్ తరఫున మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు డైరెక్షన్ ప్రకారంగా మరి ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి యాక్చువల్ అయితే పోయిన నెలనే జరగాల్సి ఉండే, అక్టోబర్లో జరగాల్సి ఉండే, జనరల్ ఎలక్షన్స్ రావడంతో దాన్ని పోతున్నాము. మరి ప్రభుత్వ రంగానికి టీఆర్ఎస్ కి అనుబంధంగా ఉన్న టీజీపీకేఎస్ సంఘం 10 ఏళ్లు పాలించింది. అయినా కానీ కార్మికులకు ఏమి సేవలు చేయలేదు. వాళ్ళు ఒక అగ్రిమెంట్ కూడా చేయలేదు. ఏదైనా కానీ కేసీఆర్ గారు గుర్తించిన హామీలే, ఆ హామీలు కూడా ఏమి నెరవేరలేదు. మరి ఇప్పటికీ కార్మికులంతా కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం కావట్లేదు. సంక్షేమం సరిగా లేదు. మరి మెడికల్ బోర్డు కూడా డబ్బులు లేనిది అవ్వట్లేదు. అదేవిధంగా సొంత ఇంటి పథకం లేదని మారుపేరు మార్చలేదు. ఇవన్నీ కూడా చాలా వాళ్ళ అన్ని మైనస్ పాయింట్ ఉన్నాయి. కార్మిక వర్గం అంతా కూడా మరి మా వైపు చూస్తుంది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ నేను ఏఐటీసీ నక్షత్రం గుర్తుని గెలిపించడానికి వాళ్ళు ముందున్నారు. వారు వన్ సైడే ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే సింగరేణి కాలేజ్ వర్కర్స్ దానికి 82 సంవత్సరాల చరిత్ర ఉంది. మేము గెలిచినా ఓడినా కానీ కార్మికుల పక్షాన్ని ఉంటున్నాము. మాకు అంత ముందు కూడా ఎమ్మెల్యేలే కానివ్వండి, ప్రభుత్వం లేకపోయినా కానీ మేము కార్మికులు మమ్మల్ని కడుపులో పెట్టి చూస్తున్నారు కాబట్టి మేము ఇంతకాలం కొనసాగాము. 100 ఏళ్ల చరిత్ర కలిగే ఏఐటీసీ ఉంది. 82 సంవత్సరాలు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఉంది. మేము ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది. మరి రెగ్యులరైజ్ చేయించడమే కానివ్వండి, కాంట్రాక్ట్ లేబర్ ని రెగ్యులరైజ్ చేయించడమే కానివ్వండి, అదేవిధంగా వేజ్ బోర్డు ని తీసుకురావడమే, పెన్షన్ తీసుకురావడమే కానీ, లాభాలు వాటా అయిపోవడం, దీపావళి బోనస్, క్వార్టర్లీ బోనస్, అగ్రిమెంట్లు, ప్రమోషన్లు, క్యాడర్ స్కీమ్లు ఎన్నో చేసిన ఘనత మా సింగరేణి కాలేజ్ ఉందని చెప్పేసి మేము గట్టిగా చెప్పగలము. మరి ఏ ఒక్కటైనా అగ్రిమెంట్ చేసిన దాంట్లో టీజీపీకేఎస్ వైఫల్యమే. ఏ ఒక్క అగ్రిమెంట్ చేయలేదు, కార్మికుల పక్షాన నిలబడలేదు. యాజమాన్యానికి తర్వాత ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించింది. ఎన్నడూ కూడా కార్మిక సమస్యల్ని మరి వెలికి తీసుకురాలేదు. అదేవిధంగా కొత్త బావులు రానేలేదు. కేసీఆర్ గారు కూడా హామీ ఇచ్చారు కొత్త బావులు వస్తాయని, ఇంతమటుకు రానేలేదు. కార్మికుల సంఖ్య కూడా 1,00,000కు పెంచుదా అన్నారు. మరి ఆయన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 69,000 ఉన్న కార్మికుల సంఖ్య నేడు 38,000కు దిగజారిపోయింది. అదేవిధంగా మన కంపెనీ కూడా మరి డొల్లగా తయారైపోయింది. కంపెనీ యొక్క నిధులన్నింటినీ కూడా 29,000 కోట్ల రూపాయలని మాకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అది ఇంతవరకు కూడా చెల్లించలేదు. అది బొగ్గు రూపంగా కొన్నదే కానివ్వండి, అదేవిధంగా పవర్ రూపంగా కొన్నదే కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు బకాయిలు పడింది. దానివల్ల మేము ఆర్థికంగా చాలా నష్టపోయాము. కంపెనీ పరిస్థితి బాగలేదు. మరి ఆఖరికి నెల జీతాలు చేయడానికి కూడా మా డైరెక్టర్లు బ్యాంకులు అంటే తిరగాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో సింగరేణి ఉంది. చెప్పుకోవడానికి అయితే గొప్పగా చెప్పుకుంటుంది సింగరేణి లాభాలు ఉందని చెప్పేసి. సింగరేణి వెనకాల ఏం లేదు, అసలు కోల్ బ్లాక్లే లేదు.
రాబోయే రోజుల్లో మరి యువత అదే విధంగా ఇప్పుడున్న కార్మికులు మరి వాళ్ళ భవిష్యత్ ప్రశాంతంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే బొగ్గు నిల్వలన్నీ అయిపోతున్నాయి. కొత్త బ్లాక్లమో కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి టీబీజీ కేసు టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు వాళ్ళు దాని గురించి మాట్లాడనే లేదు. అప్పుడున్నట్టే టీఆర్ఎస్ నాయకులంతా కూడా పార్లమెంట్ లో మెంబర్లు అందరూ కూడా మరి ఆ ఎన్టీఆర్ యాక్ట్ కు సపోర్ట్ చేసి మరి బొగ్గుని వేలంపాట వేసే విధంగా వాళ్ళు సహకరించడం జరిగింది. పోతే మరి వీళ్ళన్నా కొన్నారంటే వీళ్ళు కొనలేదు. మాకు కేటాయించిన 4 బ్లాక్లని కూడా వాళ్ళు అమ్మకానికి పెట్టడం జరిగింది. వాటిని కూడా ఆపుకోలేకపోయారు. దీంతో ఒక 50 ఏళ్ల భవిష్యత్తు తగ్గిపోయింది. మరి ప్రశాంతంగా మారింది. సింగరేణి భవిష్యత్తు కానివ్వండి, కార్మికుల భవిష్యత్తు కానీ ప్రశాంతంగా మారింది. కాబట్టి ఈ ఎన్నికల్లో కార్మికులందరూ కూడా వాళ్ళని ఓడించి మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు వన్ సైడే ఉంది. ముఖ్యంగా కార్మికుల పక్షాన మేమే ఉన్నాం కాబట్టి మేమే గెలుస్తాము. ఐఎన్టీస్ అనేది ఇప్పుడు వచ్చింది. ఇది ప్రభుత్వానికి మరి వాళ్ళు వత్తాస్తున్నారు కాబట్టి ప్రభుత్వం అనుబంధ సంస్థ అది. వాళ్ళని కూడా ఆదరించే పరిస్థితి లేదు. ఎంతసేపు ప్రభుత్వ సంఘాలని ప్రభుత్వం పరంగా ఉన్నటువంటి ఏ సంఘాన్ని కూడా కార్మికులకు న్యాయం చేయదు. మేమే ఏఐటీసీగా మొదటి నుంచి ఉన్నాం కాబట్టి మేము కార్మికుల పక్షాన ఉంటాము. కార్మిక హక్కుల్ని కాపాడుతాము. మేము గెలుస్తామని చెప్పేసి ధీమాగా చెప్తున్నాము. విజయ దంకా తప్పకుండా మోగిస్తాం. ఏఐటీసీ జెండా ఎగరేస్తాం. అంటే ఇప్పుడు గత ప్రభుత్వము ఆ యూనియన్ ఉన్నప్పుడు టీబీజీకేఎస్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలుకి బేరీజ్ చేసుకుంటే ఏది మేలంటారు? అంటే ఈ యొక్క ప్రభుత్వం అమలు చేసేటువంటి అవకాశం ఉందంటారా? ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి పరిపాలన విధానం తేడా ఉంటుందండి. కాకపోతే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా పాలించింది. నియంతృత్వ ధోరణితో సాగింది. హామీలు ఇవ్వటమే తప్ప ఓట్లను దండుకోవడమే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఈ ప్రభుత్వం కొంత మరి ప్రజల క్షేమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కొంత ఆశాజనకంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. గతంలో కూడా మరి బొగ్గు గనులని బ్యాంకుల్ని జాతీయకరణ చేసిన మరి ఆ పేరు మరి ఆ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ మరి బీజేపీ సెంట్రల్ లో ఉన్న బీజేపీ వాటన్నింటినీ పోగొట్టి ప్రైవేటైజేషన్ వైపు మరి దూకుడుగా పోతుంది. సింగరేణిలో కూడా చాలా ప్రైవేటీకరణ జరుగుతుంది. ముందు ఇంకా జరిగే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వంలో కొద్దిగా మెరుగ్గా ఉంటుందని మేము భావిస్తున్నాము. కానీ వాళ్ళు తరఫున ఉన్నట్టు ఐఎన్టీ తరఫున అయితే కార్మికుల న్యాయం అయితే జరగదని చెప్పేసి మేము గట్టిగా చెప్పగలం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క యూనియన్ సంబంధించినటువంటి నాయకులు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చలేదు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేరుస్తాయని చెప్పేసి కూడా ఏఐటీసీ నాయకులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రైట్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 11 డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక 13 కార్మిక సంఘాల బరిలో ఉండగా సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక 4 జిల్లాల్లో కలిపి మొత్తం 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఎన్నికల విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొన్నారు.
ఇక ఓట్ల లెక్కింపు ఇవాళే చేపట్టనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి పూర్తయిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని సింగరేణి ఎన్నికల అధికారులు శ్రీనివాసులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ఎలా నడుస్తుంది? ఇప్పటి వరకు దాదాపు ఎంత మేర పోలింగ్ శాతం నమోదై ఉంటుంది స్వామి? వెన్నెల ఇవాళ గుర్తింపు సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలైతే జోరుగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 15% మాత్రం ఓట్లు శాతం పోలింగ్ శాతం అయితే నమోదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవాళ గుర్తింపు సంఘంగా ఉన్న మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఎన్నికలైతే సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలైతే గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే భూపాలపల్లి నియోజకవర్గంలో మొత్తానికి భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా సింగరేణి కార్మికులైతే 5,421 మంది కార్మికులైతే ఇలా ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తానికి చూసుకోవచ్చు. ఇప్పటికీ భూపాలపల్లి సింగరేణి కార్మికులైతే ఒక ఉత్సాహంతో కూడా ఇటు ఏఐటిసి, ఐఎన్టీసీ, మొత్తానికైతే టీఎంసీ అంటే బీఆర్ఎస్ వాళ్ళ గుర్తింపు సంఘం కార్మిక సంఘం విభాగంలో కూడా మొత్తానికైతే ఇవాళ అడావుడి చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వాళ్ళైతే ఇప్పటికే ప్రస్తుతానికైతే ఎన్నికలు అయితే సజావుగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటికీ భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తానికి కార్మిక సంఘం అంటే ఇప్పుడు ఏఐటిసికి సంబంధించిన బ్రాంచీలు అంటే భూపాలపల్లి బ్రాంచ్ నాయకులు అయితే అంగరంగ వైభవంగా కూడా ఇవాళ సింగరేణి కార్మికులైతే ఓటు హక్కును వినియోగించుకునే నేపథ్యంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ సింగరేణి కార్మికుల సంఘం ఎన్నికలైతే పోలింగ్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ తర్వాత రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు కూడా పోలింగ్ కౌంటింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మొత్తం 13 కార్మిక సంఘాలు అయితే బరిలో నిలిచాయి. ఇప్పటికీ 11 ఏరియాలలో కూడా పరిధిలో మొత్తం 39,827 మంది కూడా కార్మికులు ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. అదే విధంగా కూడా మొత్తానికి ఇక్కడ మరి ప్రస్తుతానికి భూపాలపల్లిలో కూడా 9 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. అదే విధంగా కూడా మొత్తానికి 100 మంది పోలీస్ సిబ్బందితో కూడా ఇవాళ పోలింగ్ కేంద్రాల వద్ద పహారీ కాస్తున్నారని చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే భారీ బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పుడు పోలీసు భారీ బందోబస్తు నడుమ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మాత్రము అంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు అయితే 84 మంది సిబ్బంది అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇవాళ 5 గంటల వరకు సింగరేణి కార్మికుల ఎన్నికల అంటే ఎన్నికల సంఘం అయితే ఇప్పుడు ఇవాళ పోలింగ్ 5 గంటలకు ముగిసిన తర్వాత రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు కౌంటింగ్ అయితే అంటే కార్మిక సంఘం మీటింగ్ హాల్లో కూడా ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సింగరేణి భూపాలపల్లి జిల్లాలో 2 మైనింగ్ 2 ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి. మొత్తానికైతే 4 భూగర్భ జల గనులు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీంట్లో పనిచేసే మొత్తానికైతే కార్మికులు అయితే 5,000 పైచీలకు మాత్రము కార్మిక సంఘాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే హోరాహోరీగా కూడా ఇవాళ 4 గుర్తింపు పొందిన సంఘాలు అయితే హోరాహోరీగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొదటి తుది నిర్ణయం అయితే ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. సాయంత్రం ఫలితాలు అయితే మాత్రం సాయంత్రము 11 గంటల రాత్రి 11 గంటల తర్వాత కూడా ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతానికైతే గుర్తింపు సంఘం అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తింపు సంఘం ఐఎన్టీసీకి కొంచెం మొగ్గు చూపే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. భారీగా ప్రచారం జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ సింగరేణి మైనింగ్ కార్మికులు అయితే ఇప్పటికీ మొత్తం హడావుడి చేస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏఐటిసి కార్మిక సంఘాలు అయితే మొత్తానికి ఇవాళ ప్రధానంగా కూడా ఇవి 4 సంఘాలు అయితే కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సజావుగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 15% నుంచి 20% వరకు ఎన్నికలైతే మొత్తానికైతే పోలింగ్ శాతం నమోదని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ కార్మిక సంఘాలు అయితే అందరినీ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వెనెల రైట్ స్వామి, థ్యాంక్ యూ.